పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? ఈరోజు కార్యక్రమం మా యేసు అనుచరుల కుటుంబం తరఫు నుంచి మేము ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. ఎందుకనగా యేసు అనుచరుల వ్యవస్థాపికులు, మనందరి ఆత్మీయ తండ్రి, అనేకులకి ఆత్మీయ తండ్రి, అనేకుల కుటుంబాలలో సొంత అన్నగా భావించే జోషి అన్నగారి సతిమణి అనగా మా తల్లిగారు దైవ కృపావరం గారి 75వ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొని వస్తున్నాం. మా తల్లిగారి ఒక త్యాగము, మా తల్లిగారి ఒక తోడు, మా తండ్రి గారితోని మా 6 సంతానాన్ని పెంచడంలో తను చూపెట్టిన సహనము, ప్రాముఖ్యంగా మా 6 ఆత్మీయంగా పెంచడంలో తను చేసిన కృషిని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. కేవలం ఒకే ఉద్దేశం, ఈరోజు కార్యక్రమం ద్వారా ఒక్క ఆత్మైన రక్షింపబడాలని, దేవుని యొక్క ఆత్మీయ సత్యాన్ని తెలుసుకొని దేవుడి యందు నమ్మకంగా జీవించాలి అనే ఒక కృతజ్ఞతతోని ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొని వస్తున్నాం. అమ్మగారికి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈరోజు వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి మా తల్లిగారిని, దైవ కృపావరం అమ్మగారిని తీసుకొని వస్తున్నాం. తండ్రి గారు జోషి అన్నగారు లేకపోయినప్పటికీ ఒక ఆత్మీయ తల్లిగా కుటుంబానికి పెద్దగా ప్రభా బిడ్డల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. 2 కుమారులు సేవా పరిచర్యలో ఉన్నప్పుడు ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా తల్లిగారు ఉండి ప్రార్థించి బలపరిచి ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఈరోజు 75వ బర్త్డే జరుపుకుంటున్న దానిని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అమ్మగారికి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. ఆజ్ఞ, ధైర్యం తెచ్చుకొనిడి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. సూక్తి, నిరుత్సాహము విశ్వాసానికి వ్యతిరేకం, అది మీ జీవితంలో దేవుని పనిని అడ్డుకోవడం సాతాను యొక్క ఉపాయం. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను, మమ్మల్ని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఈరోజు మా తల్లిగారి బర్త్డే జరుపుకుంటూ అమ్మగారి జీవితాల్లో మీరు నెరవేర్చమని మేము వేడుకుంటూ, అమ్మగారిని బట్టి మరొకసారి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఆరోగ్యాలు బాగా ఉన్నాయి కదూ? మీ ఆరోగ్యాలు బాగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. చాలామంది తమ యొక్క ప్రార్థన మనవులు వ్రాస్తున్నారు. అట్టి వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ విషయాలు మాకు రాయడం ద్వారా అర్థవంతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలు కలుగుతుంది. చివరి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. టీవీ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినే భాగ్యాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించారు. కాబట్టి టీవీలో చెప్పబడే వాక్యాన్ని క్రమంగా వినుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. బిడ్డలేక ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? యవన బిడ్డలరా, బాగా చదువుకోనండి. మీరు పైకి రావాలి. తద్వారా మిమ్మలను కని పెంచిన మీ తల్లిదండ్రులను సుఖపెట్టాలి. వారికి పేరు ప్రఖ్యాతులు మీరు తీసుకుని రావాలి. అంతకంటే ప్రాముఖ్యమైన రీతిగా మిమ్మలను ఈ స్థాయికి తీసుకుని వచ్చిన మీ ప్రభు వారికి రుణపడి జీవించాలని నేను మనవి చేస్తున్నాను. సమయాన్ని వృధాగా పాడు చేయవద్దు. అల్లరి స్నేహాలు పట్టవద్దు. ఇష్టానుసారంగా తిరగవద్దు. యవనస్తులైన మగబిడ్డలు ఆడబిడ్డలతో స్నేహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మగబిడ్డలు ఆడబిడ్డలతో, ఆడబిడ్డలు మగబిడ్డలతో స్నేహాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండుమని నేను మనవి చేస్తున్నాను. ఈ రీతిగా స్నేహాలు చేయడం ద్వారా అనేకములైన
కష్టాలు కొని తెచ్చిపెట్టుకుంటున్నారు అనే విషయాన్ని గమనించాలి. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్తున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఈ సమయంలో మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకిచ్చిన యోగ్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ యోగ్యత లేని మాకు, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉన్న మాకు యేసు ప్రభు వారి ద్వారా ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కుమారుని యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానాల మూలంగా మీరు మాకిచ్చిన గొప్ప భాగ్యం కొరకై మిమ్మల్ని నిండు హృదయంతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో ఎంతమంది ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో వారందరినీ నిండారుగా దీవించమని అడుగుతున్నాం. నైనా ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ప్రభు మీ చిత్తానుసారంగా వారిని ముట్టి స్వస్థత ప్రసాదించమని అడుగుతున్నాం. ప్రభు, ఆయా హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలను కూడా దయతో ముట్టి స్వస్థపరచండి. ప్రభువా, ఆయన చాలామంది అప్పుల బాధల చేత కృంగిపోయి కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకోవాలని ఆశపడుతున్నారు. ప్రభువా, మీరు మీ వాక్యం ద్వారా వారిని ఆదరించి ధైర్యపరిచి అటువంటి ఘోరమైన కార్యం నుంచి తప్పించి రక్షించుకుంటున్న అనుభవాలు వింటూ ఉన్నప్పుడు మా హృదయాలలో స్తుతి, ఆరాధన ఉంది. ప్రభువా, అయినా ఆత్మహత్య నరహత్య వంటిది. ఆత్మహత్య అది పాపానికి దారి తీస్తుంది, ఆత్మహత్య నరకానికి తీసుకుని వెళుతుంది అనే సత్యాన్ని మీరు బోధిస్తున్న విధానం కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా ఈ సమయంలో యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు, వారు యవన ప్రాయంలోనే రక్షింపబడే కృప దయచేయమని అడుగుతున్నాను. అయినా చెడు స్నేహాల మూలంగా ఎవరైనా యవన బిడ్డలు పాడైపోయి జీవిస్తూ ఉంటే వారిని ప్రత్యేకంగా మీ కృపాసనం దగ్గరకు తీసుకుని వస్తున్నాం. ప్రభువా, వారి యొక్క జీవితాలు వారు గుర్తించిన వారై నాయన మీ యొక్క పాద సాన్నిధ్యానికి రావడానికి కృప చేయమని అడుగుతున్నాం. ప్రభు, ఎంతమంది మీ కృపా వాక్యాన్ని వినడానికి వచ్చారో వారందరినీ నిండారుగా దీవించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెచ్చారు కదూ, నోటు పుస్తకం తెచ్చారా? ప్రకటన గ్రంథం ముగింపులో మనం ఉన్నాం. ఇంకా 2 అధ్యాయాలు మనం ధ్యానం చేసుకుంటే ప్రకటన గ్రంథాన్ని జయప్రదంగా ముగించడానికి ప్రభువారు కృప చూపెడుతున్నారు. చివరిలో ఉన్నాం. ఇంతవరకు వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసే ఆ కృపను ప్రభువారు ఇచ్చారు. పరిశుద్ధాత్మదేవుడు తన యొక్క ప్రేమ ద్వారా మనకు వచనం వెంబడి వచనాన్ని బోధిస్తూ వచ్చారు. ఈ వాక్య పరిచర్య ద్వారా ఎంతమంది మేలు పొందారో వారందరిని బట్టి నేను ప్రభువారిని స్తుతిస్తున్నాను. ఎంతమంది రక్షింపబడ్డారో వారందరిని బట్టి ప్రభువారిని స్తుతిస్తున్నాను. జారిపోయిన వారు ఎంతమంది తిరిగి పునరుజ్జీవబడ్డారు వారిని బట్టి నేను ప్రభువారిని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చే దినాల్లో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, మీరు మారు మనసు పొందితే దేవుని నామానికి స్తోత్రం. ఈ క్షణం వరకు ఇంకా మారు మనసు పొందకపోతే ఇది అనుకూల సమయం. ఈ కార్యక్రమం ముగించే లోపుగా లోతైన రీతిగా ఒక తీర్మానం చేసుకోమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మీరు తెరిచి ఉంచండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము చివరి వచనాన్ని నేను చదువుతున్నాను. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. విన్నారు కదూ? అంతకు ముందుగా క్రూర మృగము, అబద్ధ ప్రవక్త అగ్ని గంధకములతో మండు గుండములు వేయబడినట్లుగా మనం ధ్యానం చేశాం. 20వ అధ్యాయము చివరి వచనాల్లో కూడా మనం చూచాం. ఏమిటి అనగా సాతానుడు కూడా ఆ యొక్క అగ్ని గంధకములతో మండు గుండములో వేయబడినట్లుగా మనం చూచాం. మనం ఇప్పుడు చదివిన వచనంలో చూసినట్లయితే ఎవని పేరు జీవగ్రంథంలో లిఖించబడలేదో వారందరూ కూడా అగ్ని గుండంలో వేయబడ్డారు.
ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నా యొక్క మనవి ఏమిటి అనగా, నీ పేరు జీవగ్రంథంలో ఉన్నదా? నీ పేరు జీవగ్రంథంలో ఉండాలి అనగా ఈ లోక విద్యార్హతలు నీకు అక్కర్లేదు, ఆస్తిపాస్తులు అక్కర్లేదు, అందచందాలు అక్కర్లేదు. నీకు ఉండవలసిన అర్హత ఏమిటి అనగా యేసు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభువాన్ని నీ హృదయంలో కలిగి జీవించాలి. యేసు ప్రభువారు నీ హృదయంలో ఉండిన నాడు సాతానుడు ఉండడానికి వీలుండదు. ఈనాడు చాలామంది నామకార్థ క్రైస్తవులుగా, వారు ఆదివారం గుడిలో క్రైస్తవులుగా జీవిస్తారు, మిగిలిన రోజులన్నీ అన్యులుగా జీవిస్తారు. అంటే ఒక ప్రక్క యేసు ప్రభువారిని, మరి ఇక ప్రక్క సాతానుణ్ణి వారి యొక్క హృదయ సింహాసనములో కూర్చోబెట్టుకోవడం ద్వారా వారు ఏదో జీవితంలో చలామణి అవుతున్నామో అని అనుకుంటారు. అది కుదరదు ప్రియులారా. యేసు ప్రభువారు నీ హృదయ క్షేత్రంలో లేక నీ హృదయ సింహాసనంపై సంపూర్ణంగా అధిష్ఠించాలి అని నేను మనవి చేస్తున్నాను. మంచిది, నువ్వు రక్షింపబడితే దేవుని నామానికి స్తోత్రం. రక్షింపడకపోతే ఈ కార్యక్రమం ముగించేలోపుగా ఒక తీర్మానం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. విన్నారు కదూ? క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని అంటున్నాడు యోహాను గారు. యోహాను గారు చూచిన వాటిని వ్రాస్తూ ఉన్నారు. ఎంత ధన్యులండి యోహాను గారు. ఏదైతే భవిష్యత్తు విషయాలు చూస్తూ ఉన్నారో దానిని రాయడం ద్వారా ఈనాడు ప్రపంచానికి ఆశీర్వాదకరమయ్యారు. యవనస్తునిగా ప్రభు దగ్గర చేరారు, శిష్యునిగా. ఆయన వృద్ధాప్యంలో భవిష్యత్ విషయాలు చూచి వ్రాసే గొప్ప భాగ్యాన్ని యోహాను గారు పొందారు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీకు రక్షింపబడినాడు ఉన్న ఆ యొక్క ఉత్సాహము, రక్షింపబడినాడు ఉన్న ప్రభు సేవ పట్ల ఆశ ఇప్పుడు నీకున్నదా లేదా అనేది ఆలోచించాలి. యోహాను గారి యొక్క జీవితం ద్వారా ఈ సమయంలో మనం నేర్చుకోవాలి. ఆయన అంటున్నాడు, నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను అంటున్నారు. క్రొత్త ఆకాశమును ఏకవచనం, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంది. భూమి ఏకవచనం, ఆకాశములు బహువచనం. కానీ ఇక్కడ యోహాను గారు వ్రాసింది ఏమిటనగా, నేను క్రొత్త ఆకాశమును చూచితిని అంటున్నారు. ఆకాశములు ఆయన సృజించాడు అని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూచాం. అనగా ఆకాశములు అనే బహువచనం వాడబడింది. అనగా ఒకటి కంటే ఎక్కువ ఆకాశాలు ఉన్నాయి అని మనకు చాలా సులభంగా అర్థమవుతుంది. అవును ప్రియులారా, 3 ఆకాశాలు ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొదటి ఆకాశము వాయుమండల సంబంధమైన ఆకాశము. మనం చూస్తాం, పక్షులు ఎగురుతూ ఉంటాయి, ఈ విమానాలు ఎగురుతూ ఉంటాయి. మనం చూచే ఈ యొక్క ఆకాశం. రెండవ ఆకాశము సూర్య చంద్ర నక్షత్రాదులు ఉండే ఆకాశం. మూడవ ఆకాశాన్ని గూర్చి పౌలు గారు తను వ్రాసిన పత్రికలో చెప్పారు అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో, నేను 3వ ఆకాశమునకు కొనుపోబడుతుని అని అంటారు. ఆ 3వ ఆకాశమునే మనం పరదేశు అంటాం, దేవుని నివాసము అని అంటాం. యేసు ప్రభువారు సిలువ వేయబడటానికి ముందుగా తన శిష్యులతో ఒక మాట చెప్పారు. ఆయన ఏం చెప్పారు అనగా, యోహాను సువార్త 14వ అధ్యాయం చూసినట్లయితే ఆయన అన్న మాట ఏమిటనగా, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళే స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వస్తాను, మీ కొరకు నేను నివాసములు సిద్ధపరచా వెళ్ళుచున్నాను. ప్రియులారా, ఆయన నివసించే నివాసమే 3వ ఆకాశము అనే విషయాన్ని
మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆకాశములు అనేది బహువచనం, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే క్రొత్త ఆకాశమును ఏకవచనం గమనించాలి. ఈ ఆకాశమును క్రొత్తదిగా ఆయన చూచాడు అట. కాబట్టి పాత ఆకాశము ఏమైంది? పాత ఆకాశము లేక మొదటి ఆకాశము గతించిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ మాటలు యోహాను గారు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆయన వ్రాశారు అండి. కానీ ఇది ముందుగానే ప్రవచించబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే యెషయా గ్రంథం 66వ అధ్యాయము మీరు చూడండి. బైబిల్ ఉన్నవారు నాతో చూడాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. క్రొత్త ఆకాశమును అని యెషయా భక్తుడు ప్రవచించారు. అదే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడింది, నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు అని వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఆయన క్రొత్త ఆకాశాన్ని ఆయన సృజిస్తాను అని ముందుగానే ఆయన ప్రవచించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఇప్పుడే చదివాము అండి. ఆయన క్రొత్త ఆకాశమును ఆయన చేసినట్లుగా మనం చూస్తాం. ఎందుచేత ఆకాశములు అనే బహువచనంలో ఉపయోగించబడిన మిగిలిన ఆకాశాలు క్రొత్త చేయకుండా ఏ ఆకాశాన్ని ఆయన క్రొత్త చేశాడు అనగా దేవుని యొక్క వాక్య భాగంలోంచి మనము నిశ్చితంగా ఆలోచించినట్లయితే ప్రియులారా, ఈ మొదటి ఆకాశము అని పిలువబడుతుందే ఆ ఆకాశంలో దురాత్మల సమూహం ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తాము అండి. మీరు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే పరిశుద్ధుడైన పౌలు గారు ఈ రీతిగా వ్రాశారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న అండర్లైన్ దట్ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఈ దురాత్మల సమూహం ఎక్కడ ఉన్నాయి అనగా ఆకాశ మండలంలో. ఈ ఆకాశ మండలాన్ని ఆయన నూతనపరచాలి. ప్రియులరా, ఈ యొక్క సమయంలో నేను మనవి చేస్తున్నాను అండి. ఈ మాటలు చదువుంటే నా హృదయంలో ఎంతో ఆనందమున్నది. ఎందుచేతనగా మనం కనబడే ఈ ఆకాశంలో దురాత్మలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి అనే సత్యాన్ని, ఈ దురాత్మలే అనేక మంది యొక్క జీవితాలలో అనేక కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు కలుగు చేస్తున్నాయి అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని యోబు భక్తుడు వ్రాసాడు అండి. యోబు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. యోబు గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. యోబు గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఆలోచించుము. ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అవును, విన్నారు కదూ, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి అపవిత్రంగా ఉంది. కాబట్టి ఈ అపవిత్రమైన ఆకాశాన్ని ఆయన నూతనపరచాలి. పిల్లరా, ఎందుచేతనగా ఈ యొక్క నూతన ఆకాశము నూతన భూమి ఎవరు పొందుతారు అనగా ఆయన బిడ్డలు పొందబోయే ఆ నూతన ఆకాశంలో ఆ నూతన భూమిలో ఏ రీతిగా కూడా పాపం ఉండడానికి వీలు లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇటువంటి ఆకాశము నూతనపరచబడాలి. ఇదే విషయాన్ని ప్రభువారు ముందుగానే చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, 24వ అధ్యాయము 35వ వచనం, ఆకాశమును భూమియు గతించును. విన్నారు కదా. కాబట్టి ఈ ఆకాశము భూమి గతించిపోతాయి. పిల్లరా, ఈ గతించిపోయే
ఆకాశాన్ని భూమిని గూర్చి యోహాన్ గారు వ్రాస్తున్నారు. ఈ ఆకాశము భూమి గతించిపోతే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఆయన కలుగు చేస్తాడు అనే విషయాన్ని ప్రవచన రీతిగా భక్తుడు చెబుతున్నాడు. పిల్లరా, ఇది ఏ రీతిగా నూతన పరచబడుతుంది? క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఇంతకుముందు మనం చూసినట్లయితే నోహు కాలంలో ఆయన నీళ్ళ ద్వారా ఆయన భూమిని ఆయన నాశనం చేశాడు అండి, నూతనపరిచాడు ఒక రకంగా మాట్లాడాలి అనగా. అప్పుడే పేతురు భక్తుడు ఆయన ప్రవచించారు అండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక, బైబిల్ వారు క్విక్గా చూస్తున్నారు కదా, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. నా పిల్లరా, ఇంకా ఆయన రాస్తున్నాడు 13వ వచనం, అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. దేవుని నామానికి స్తోత్రం. ఆ ప్రియ ప్రభు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని మనకి ఇవ్వబోతున్నారు. ఈ పాత ఆకాశము క్రింద ఈ పాత భూమి పైన పాపము ఏలుబడి చేస్తుంది, పాపము నివసిస్తుంది. ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకై ఈనాడు దేవుడు తన యొక్క బిడ్డలను సిద్ధపరుస్తున్నారు. దాని యందు నీతి నివసించును అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. నా ప్రియులరా, వాక్యాన్ని వింటున్న నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఆ ఆకాశం కొరకై, ఆ నూతన ఆకాశం కొరకై, ఆ నూతన భూమి కొరకై మనము సిద్ధపడవల్లని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఈ విషయాలు ముందుగానే భక్తులు ప్రవచించారు అండి. ఆ ప్రవచన నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అని కూడా వ్రాయబడి ఉంది. ఆది యందు దేవుడు భూమిని ఆకాశములను సృజించాడు అండి. ఆ భూమిపై నరునికి స్వేచ్ఛనిచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు! నీవు ఫలించినట్లు ఆయన ఈ భూమిని నీవు పండించుకో, ఈ భూమిపై సంచరించు అని ఆది మానవునికి దేవుడు చెప్పాడు అండి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎరిగిన దేవుడు నరునికి సాటిన సహాయం కూడా ఇచ్చి ఆ ఏదెను తోటలో వారిని ఆయన ఎంతో సంతోషంతో ఆయన ఏలుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎంతో సంతోషంతో ఆ ఏదెను తోటలో వారు దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నట్లుగా మనం చదువుకుంటూ వచ్చాం. నా ప్రియులరా, ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, వారు పరిశుద్ధమైన దిగంబరులుగా జీవించినట్లుగా దేవునికి వాక్యంలో మనం చూస్తాము అండి. వారు దిశమలుతో ఉన్నప్పటికీ కూడా ఒకరు సిగ్గుపడకుండా అమాయకత్వం చేత వారు తమ జీవితాన్ని వెళ్ళబుస్తూ వచ్చారు. ఏ డే హ్యాస్ కమ్ ఇన్ దేర్ లైఫ్. ఒక రోజు వారి యొక్క జీవితాల్లో వచ్చింది అండి, సాతానుడు ప్రవేశించాడు. ఎప్పుడైతే సాతానుడు ప్రవేశించాడో ప్రియులారా, దేవుని యొక్క మాటను వారు ఉల్లంఘించారు. తద్వారా ఈ లోకంలోనికి పాపాన్ని తీసుకుని వచ్చారు. ఆజ్ఞాతి క్రమమే పాపం. తద్వారా పురుషుడు శపించబడ్డాడు, స్త్రీ శపించబడింది, సాతానుడు శపించబడ్డాడు. తద్వారా ఈ భూమిలో ముండ్ల పొదలు, గచ్చ పొదలు, మానవునికి ఏది హాని కలిగించేవో అన్నీ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. తద్వారా ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని నిశ్చితంగా మనం ఆలోచించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తాం. సృష్టి మూలుగుతూ వస్తూ ఉంది.
ఈ దాసత్వం నుంచి తప్పించేవారు ఎవరు అని చెప్పి ఈ సృష్టి ములుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సృష్టికి భూమికి విడుదల కావాలి ప్రియులరా. నేను గత పాఠాల్లో నేను చెప్పాను, దరిదాపు 4 విషయాల్లో విమోచన కావాలి. ఆత్మకు విమోచన, శరీరానికి విమోచన, సృష్టికి విమోచన, ఇశ్రాయేలుకు విమోచన. సృష్టికి విమోచన కావాలి ప్రియులరా. సృష్టికి విమోచన కలుగుతుంది. ఏ రీతిగా అనగా దేవుడు పాత ఆకాశాన్ని పాత భూమిని తొలగించాడు. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని ఆయన కలుగు చేశాడు. క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో మానవులు ఏ రీతిగా సంచరిస్తారో, భూలోకంలోంచి ఎత్తబడిన సంఘము ఏ రీతిగా ఉండబోతుందో ఆ విషయాలు మనం వచ్చే పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో గంభీరమైన సత్యాలు గుప్తమై ఉన్నాయి. కాబట్టి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 22వ అధ్యాయము క్షుణ్ణంగా చదువుకొని మరుసటి ధ్యానానికి సిద్ధపడి రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నా ప్రియ బాబు అమ్మ, నా 2 చేతులు జోడించి చివరిసారిగా మనవి చేసేది ఏమిటనగా, నీవు మారు మనసు పొందకపోతే ఇది ఏ అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మారు మనసు పొందుమని నా 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. మరి ఒక తరుణం రాదేమో, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మారు మనసు పొంది నూతన ఆకాశంలో నూతన భూమిలో ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.